అందరికీ నమస్కారం. వాణి దూర్చటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా వైశాఖ మాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. వైశాఖ మాస సంకటహర చతుర్థి వ్రతకథ. ఒకసారి పార్వతీదేవి తన కుమారుడైన గణేశుని ఇలా అడిగింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు గణేశుని ఏ నామంతో పూజించాలి? ఈరోజు భోజనంలో ఏమి గ్రహించాలి? అంత గణేశుడు వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు మనం వ్రతం చేసుకోవాలి. ఆ గణేశుని ఆ రోజున వక్రతుండు అనే నామంతో పూజ చేయాలి. భోజనంలో తామర పువ్వుల గింజలతో చేసిన హల్వాని తీసుకోవాలి. మాత, ద్వాపర యుగంలో ధర్మరాజు కృష్ణ పరమాత్మని ఈ ప్రశ్నే అడగగా దానికి ఆ పరమాత్ముడిచ్చిన సమాధానమునే నేను నీకు వర్ణిస్తున్నాను. శ్రద్ధగా విను. ప్రాచీన కాలంలో రణతీదేవుడు అనే ప్రతాపవంతుడైన రాజు ఉండేవాడు. ఆయనకు యముడు, కుబేరుడు, ఇంద్రుడు వంటి వారు స్నేహితులుగా ఉండేవారు. ఎలాగైతే అగ్ని అన్నింటినీ దహించి వేస్తుందో అదేవిధంగా ఆయన తన శత్రువులనందరినీ నాశనం చేసేశాడు. ఆయన రాజ్యంలో ధర్మకేతువు అనే శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. ఒక ఆమె పేరు సుశీల, ఇంకో ఆమె చంచల. పేరుకు తగ్గట్టే వారిరువురి స్వభావము ఉండేది. సుశీల రోజు ఏదో ఒక వ్రతం చేస్తూ ఉండేది. దానితో ఆవిడ శరీరము కృషించి నీరసంగా ఉండేది. చంచల ఎప్పుడూ ఉపవాసాలు వ్రతాలు చేయకుండా చక్కగా సుష్టుగా భోజనం చేసేది. కొంతకాలానికి సుశీలకి సుందరమైన లక్షణమైన ఒక కుమార్తె జన్మించింది. ఇంక చంచలకు ఒక కుమారుడు జన్మించాడు. దానితో చంచల ఎప్పుడూ సుశీలని దెప్పుతూ ఉండేది. సుశీల, నువ్వు ఎప్పుడూ వ్రతాలు ఉపవాసాలు చేస్తూ నీ శరీరాన్ని కృషింపజేసుకొని కూడా ఒక నల్లటి కూతురికి జన్మనిచ్చావు. నన్ను చూడు, నేను ఏ వ్రతాలు ఉపవాసాలు చేయకుండా సుష్టుగా ఉండి ఒక పుత్రరత్నానికి జన్మనిచ్చాను అని సుశీలకు చాలా బాధ కలుగుతూ ఉండేది. దానితో ఆవిడ గణేశ ఉపాసన విధిపూర్వకంగా చేయనారంభించింది. ఎప్పుడైతే సుశీల భక్తిపూర్వకంగా సంకటనాశన గణేశ వ్రతము చేయసాగిందో ఒక రాత్రి గణేశుడు ఆమెకు ప్రత్యక్షమై, సుశీల, నీ భక్తికి పూజకు నేను సంతృప్తి చెందాను. నీకు వరమిస్తున్నాను. నీ కుమార్తె నోటి నుండి నిరంతరము ముత్యాలు పగడాలు ఉత్పన్నమవుతాయి. అలాగే నీకు వేదాలు శాస్త్రాలలో పండితుడైన ఒక పుత్రుడు కూడా జన్మిస్తాడు అని సుశీలకు వరాలిచ్చి గణేశుడు అంతర్ధానమయ్యాడు. గణేశుడు ఇచ్చిన వరాలు ఫలించాయి. సుశీల కుమార్తె నోటి నుండి ముత్యాలు పగడాలు ఉత్పన్నమవడం మొదలయ్యాయి. అలాగే అనతి కాలంలోనే ఒక ఉత్తమమైన పండితుడైన పుత్రుడు కూడా జన్మించాడు. ఇంతలో ధర్మకేతువు స్వర్గస్థుడైనాడు. చంచల ఇంట్లో ఉన్న సమస్త ధనము తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరుగా నివసించడం మొదలెట్టింది. కానీ సుశీల తన భర్త ఇంట్లోనే ఉంటూ తన కొడుకు కూతురుని పెంచసాగింది. సుశీల కూతురి నోటి నుంచి ముత్యాలు పగడాలు ఉత్పన్నమవడంతో సుశీల దగ్గర కొద్ది కాలంలోనే చాలా ధనం సమకూరింది. దానితో చంచలకి ఈర్ష్య మొదలై సుశీల కూతురిని హత్య చేయాలని ఆ బాలికని బావిలోకి తోసివేసింది. కానీ గణేశుడు ఆ బాలికని రక్షించడంతో సురక్షితంగా ఆమె తన తల్లి సుశీల దగ్గరకు వచ్చేసింది. దానితో చంచల పరివర్తన చెంది ఇలా ఆలోచించసాగింది. ఎవరినైతే ఆ ఈశ్వరుడు రక్షిస్తున్నాడో వారిని ఎవరు చంపగలరు అని. ఇక్కడ సుశీల తన కుమార్తెని తిరిగి పొందడంతో చాలా సంతోషించి కుమార్తెను తన గుండెలకి హత్తుకొని, గణేశుడు నాకు పునర్జీవితం ప్రసాదించాడు, అనాథులకు నాథుడు గణేశుడు అని అనుకోసాగింది. ఇంతలో పరివర్తన చెందిన చంచల సుశీల వద్దకు రాగా సుశీల ఆశ్చర్యచకితురాలైంది. చంచల చేతులు జోడించి ఇలా పలికింది. అక్క, నేను పాపాత్మరాలిని, దుష్టురాలిని. నా అపరాధాలని మన్నించు. నువ్వు దయాగుణము కలదానివి. స్వయంగా దేవుడు రక్షగా ఉంటే ఎవరైనా ఏమి చెడు చేయగలరు? ఎవరైనా సత్పురుషులని బాధించాలని చూస్తే వారు తన కర్మఫలాన్ని అనుభవిస్తారు. నన్ను క్షమించు అని పలికింది. చంచల కూడా ఫలదాయకమైన సంకటనాశన గణేశుని వ్రతం ఆచరించింది. గణేశుని కృప వల్ల అక్కా చెల్లెళ్ల మధ్య పరస్పరము అభిమానము ఉత్పన్నమైనది. ఎవరిపైన గణేశుని కృప ఉంటుందో వారికి శత్రువులు కూడా మిత్రులవుతారు.
సుశీల వ్రత ప్రభావం వల్ల తన సవతి చెంచల మనసు పరివర్తన చెందింది. శ్రీ గణేశుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు: మాత, పూర్వకాలంలో జరిగిన మొత్తం వృత్తాంతము నీకు చెప్పాను. ఈ లోకంలో ఈ వ్రతాన్ని మించిన శ్రేష్టమైన విఘ్నాలను నశింపజేసే వ్రతము మరొకటి లేదు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు: ధర్మరాజా, మీరు కూడా విధిపూర్వకంగా ఈ వ్రతం ఆచరించండి. ఈ వ్రత ప్రభావం వల్ల మీ శత్రువుల నాశనము అవుతుంది. ఇంకా అష్టసిద్ధులు, నవనిధులు మీకు సిద్ధిస్తాయి. శీఘ్రంగా మీ రాజ్యాన్ని మీరు పొందుతారు. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి శత్రుబాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇది వైశాఖ మాస కృష్ణపక్ష సంకటహర చతుర్థి వ్రత కథ. మళ్ళీ త్వరలో జ్యేష్ఠమాస వ్రత కథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.